క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రండి, అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం. దేవుని సహవాసంలో మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు, మీ బంధువులు, మీ స్నేహితులు, మన భారతదేశం అంతా, సర్వప్రపంచం కూడా క్రీస్తుకు సొంతం కావాలన్నదే మా ఆకాంక్ష. క్రీస్తు పేరిట మరొకసారి మీకు శుభాలండి. సోషల్ మీడియాలో మరి యుగాంతం త్వరలో కొద్ది రోజుల్లో అంటూ ఓ వార్తా కథను బాగా వైరల్ అయ్యిందండి. బహుశా మీలో కొంతమంది ఇప్పటికే ఆ సమాచారాన్ని మీరు చదివి ఉండొచ్చు. ఈ సంవత్సరంలో జూన్ 21వ తారీఖున ప్రపంచం అంతం అవుతుంది. ఇది మరి కొందరి సిద్ధాంతకర్తల హెచ్చరిక అండి. ఇది ప్రపంచవ్యాప్తమైన వార్తా కథనం. వాస్తవంగా మనకు తెలిసినటువంటి కొన్ని విషయాలను గురించి మనం ఆలోచిస్తే, మయాన్ క్యాలెండర్ అనేటువంటిది అతి పురాతనమైందండి. ఆ తర్వాత జూలియన్ క్యాలెండర్ అనేటువంటిది ప్రపంచంలోకి వచ్చింది. కొంతకాలం తర్వాత సుమారుగా 1582 ఆ సమయంలో గ్రెగోరియన్ క్యాలెండర్ అనేటువంటిది ప్రపంచానికి పరిచయం అయ్యింది. వాస్తవంగా ప్రపంచమంతా ఇప్పుడు మరి గ్రెగోరియన్ క్యాలెండర్ని అనుసరిస్తూ మరి రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఇలాగన మరి నిమిషాలు, గంటలు ఇవన్నీ మనం లెక్కించుకుంటున్నాం. అయితే ఈ యొక్క వార్తా కథన సారాంశం ఏంటంటే, ఈ సంవత్సరంలో అనగా 2020వ సంవత్సరంలో జూన్ నెలలో 21వ తారీఖున అంటే వచ్చే ఆదివారం ఈ ప్రపంచం అంతమైపోతుంది, ఇది వాస్తవం అంటూ ఈ వార్తా కథన సారాంశం అండి. ఇప్పటికే కరోనా వైరస్తో ప్రపంచమంతా గడగడ వణుకుతూ ఉంది. సరే, అది చాలదన్నట్టుగా ఆ మధ్యకాలంలో మరి మిడతల దాడులు, మిడత దండుల మరి అవి దేశాల మధ్య ప్రయాణం చేస్తూ పంటలను నాశనం చేసే విధంగా మిడత దండుల అటాక్ అనేటువంటిది చూసాం. ఇంకా ప్రపంచం కరోనా నుంచి కోలుకోలేదండి. మరొక దుర్వార్త లాంటిది ఏంటంటే, మరి ప్రపంచం అంతమైపోబోతోంది, అది కూడా ఇంకొక వారం రోజుల్లోనే అంటూ వార్తా కథనాలు వైరల్ అవుతూ ఉన్నాయండి. దీన్ని మరి మనం ఎంతవరకు నమ్మాలి, ఎలాగా అనేటువంటిది కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, సరే, ఈ నాసా వారి దగ్గర ఉన్నటువంటి ఈ విషయంలో సమాచారాన్ని మనం పరిశీలించినట్లయితే, సుమేరియన్లు కనిపెట్టినటువంటి ఒక గ్రహం అండి, నిబీరు అనేటువంటి ఒక గ్రహం. మరి ఈ గ్రహం అనేటువంటిది భూమి వైపు వెళతా ఉంది అనేటువంటి వాదనలతో అసలు కథ ప్రారంభమయ్యింది అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. సో దీని ప్రకారంగా మనకేమర్థమవుతుందంటే, 2003లోనే ప్రపంచ అంతం ఉంటుంది అని అంచనా వేశారండి. వాస్తవానికి మరి అప్పుడు ఏం జరగలేదండి. ఆ తర్వాత మరి తేదీని డిసెంబర్ 2012కి మరి ముందుకు తరలించారు. అదే యుగాంతం అంటూ 2012లో మరి సంక్రాంతి సమయంలో పురాతన మాయాన్ క్యాలెండర్లోని ఒక చక్రం ముగింపుతో అనుసంధానించారు. అందుకనే మరి యొక్క డూమ్స్ డే తేదీ అంచనా ప్రకారం డిసెంబర్ 21, 2012 యుగాంతంగా చెప్పబడింది అంటూ మరి నాసా దగ్గర కూడా అప్పట్లో ఈ సమాచారం ఉండిందండి. సరే, టోటల్గా మనం ఏం చూస్తున్నామంటే, ఈ సుమేరియన్లు కనిపెట్టినటువంటి ఈ గ్రహము నిబీరు అనేటువంటి ఒక గ్రహము భూమిపైకి ప్రయాణం చేస్తుంది కనుక కొన్ని వందల సంవత్సరాల్లో ఈ భూమిలో అయిపోతుంది అన్నటువంటి కథ ప్రారంభమైంది. సో దీని ప్రకారంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఏం చూస్తున్నామంటే, మరి ఆ కాలంలో
మరి 2012 అంటూ హాలీవుడ్లో సినిమాలు కూడా తీయటం జరిగింది. ప్రపంచం అంతం ఇలాగుంటుందా అని ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. అది ప్రపంచ భాషలన్నింటిలోకి ఆ సినిమా తర్జుమా చేయబడింది. అప్పట్లో చాలా కలెక్షన్లు అది కలెక్ట్ చేసినట్లుగా కూడా చూస్తాం. కానీ అంతం రాలేదు. 2003లో అనుకున్నారు, కానీ అంతం రాలేదు. 2012 అన్నారు, కానీ అంతం రాలేదు. ఇప్పుడు క్రొత్తగా వాదన ఏంటంటే 2020వ సంవత్సరంలో జూన్ 21 తారీఖున అనగా వచ్చే ఆదివారం ఈ భూమి అంతమవుతుంది అని ఒక వార్తా కథనం అండి. ఇప్పుడు ఆ వార్తా కథనం ఏంటో నేను మీకు స్పష్టంగా చెప్తాను, వినండి. 2012లో యుగాంతం వచ్చేసింది, ఇక ప్రపంచం అంతం అయిపోతుందంటూ పెద్ద దుమారం లేచింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈ పురాతనమైనటువంటి మాయాన్ క్యాలెండర్ ప్రకారం ఈ వాదన అప్పట్లో మరి కొందరు సిద్ధాంతకర్తలు ప్రతిపాదనలు చేసి పెద్ద దుమారమే ప్రపంచంలోకి తెచ్చారండి. 2012 డిసెంబర్ 21న యుగాంతం వచ్చేస్తుందని అప్పట్లో పుకార్లు వచ్చినాయి. ఇది మీ అందరికీ తెలుసు. సరే, చివరికి ఏం జరిగిందండి? 2003 అయిపోయింది, 2012 అయిపోయింది, 2012 డిసెంబర్ 21 కూడా అయిపోయింది. మరి పుకార్లుగానే మిగిలిపోయాయండి. సరే, ఆ టైంలోనే మీకు తెలుసు, నేను చెప్పాను, 2012 అనేటువంటి సినిమా తీశారు. ప్రపంచవ్యాప్తంగా బేభత్సమైనటువంటి కలెక్షన్ వసూలు చేసిందండి ఆ సినిమా. సరే, టోటల్గా ప్రపంచాంతం జరగలేదు. అయితే ఇప్పుడు కొందరు సిద్ధాంతకర్తలు చెప్తుంది ఏంటంటే మాయాన్ క్యాలెండర్ ప్రకారం మరో వాదన వీరు తెరపైకి తెచ్చారండి. అప్పట్లో మాయాన్ క్యాలెండర్ను పొరపాటుగా చదివారు, వాస్తవానికి అది 2020 అయితే పొరపాటున 2012 అని చదివారు అన్నది వీరి వాదన. వీరి వాదన ప్రకారంగా 2020 జూన్ 21న యుగాంతం వచ్చేస్తుంది, అంటే వచ్చే ఆదివారం. జూలియన్ క్యాలెండర్ ప్రకారం మనం 2012లోనే ఉన్నాం. జాగ్రత్తగా వినండి. జూలియన్ క్యాలెండర్ ప్రకారం మనం 2012లోనే ఉన్నామండి. అయితే మనం మీ కిందకి చెప్పాను, మనం ఇప్పుడు గ్రెగరియన్ క్యాలెండర్ని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి 2020లోకి వచ్చేసాం. జూలియన్ క్యాలెండర్ నుంచి మనం గ్రెగోరియన్ క్యాలెండర్లోకి రావడం వల్ల ఏడాదికి 11 రోజులు తగ్గుతుందటండి. అంటే ఇంచుమించుగా 1752 నుంచి 2020 వరకు, అంటే 268 సంవత్సరానికి 11 రోజులు చొప్పున తగ్గాయి. కాబట్టి 268ని 11తో గుణిస్తే 2948 రోజులు వస్తాయి. సంవత్సరానికి 365 రోజులు. కాబట్టి ఆ యొక్క 2948ని 365తో భాగిస్తే 8 సంవత్సరాలు అవుతుందండి. అంటే ఆ లెక్కన 2020లో 8 సంవత్సరాలు తీసేస్తే 2012లోనే ఉన్నట్టు లెక్క. ఇది వీరి యొక్క వాదన. అర్థమైంది కదా? అయితే ఈ సైంటిస్ట్ ఎవరంటే దీన్ని ప్రతిపాదన చేస్తున్నటువంటి ఆయన పాలో టగోల్టన్. ఈయన ట్వీట్ చేసినట్టుగా సన్నపత్రిక కథనాన్ని వెలువరించిందండి. అయితే ఈ లెక్క తప్పవుతుందా నిజమవుతుందా అని మనకు తెలియాలంటే మరి మనం ఖచ్చితంగా ఒక వారం ఆగితే ఇది తప్పో రైటు తేలిపోతుందండి. నా అంచనాల ప్రకారంగా అయితే అంతం వెంటనే రాదు, గుర్తుంచుకోండి. ఎందుకని? మనకి బైబిల్ ఏం చెప్తుంది? ఒకసారి బైబిల్లో ఉన్న 1-2 విషయాలు కూడా గుర్తు చేసుకుందాం, సరేనా? మత్తయి సువార్తలో యేసు ప్రభువారు ఒక విషయాన్ని ధృవీకరిస్తున్నారండి. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకోండి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. గుర్తుపెట్టుకోండి. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యములు లేచును, అక్కడక్కడ కరువులను భూకంపాలను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము, అంతము వెంటనే రాదు. ఈ విషయాలు గుర్తుంచుకోండి. సరే, ఇవన్నీ చూస్తున్నాం. జనం మీదకి జనం లేవడం, దేశం మీదకి దేశం లేవడం, కరువులు రావడం, భూకంపాలు రావడం, తెగుళ్ళు ఒకవైపు,
కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఆకలి బాధలు, సరైన పోషకాహారాలు లేక ప్రపంచమంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణం ఇది. అర్థమైందండి? సో కనుక మరి యుగాంతం అనేటువంటిది అప్పుడే రాదు. ఎందుకనంటే అక్కడ అంతము వెంటనే రాదు, ఈ సూచనలు జరగవలసి ఉన్నది అంటూ యేసు ప్రభు చెప్పారు. ఆయన చెప్పినవి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడే వచ్చేస్తుందంటే మనం ఎలా నమ్మగలం? సరే, అందుకని ఇక రాదండి, లేదండి అని కూడా మనం అనుకుంటున్నాం. లేదండోయ్, అలా కూడా మనం భావించడానికి వీల్లేదు. ఓకేనా? ఎందుకని పేతురు తన పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. చూద్దాం. పేతురు గారు ఏం చెప్తున్నాడంటే, బట్ ద ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఈజ్ ఎట్ హ్యాండ్. అయితే అన్నింటి అంతము సమీపమై ఉన్నది. కాబట్టి మీరు స్వస్థ బుద్ధి కలిగిన వారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. చూసారా? అంతము సమీపముగా ఉన్నది. అది ఈ భయం కలిగి ఉండాలి మనం. అర్థమవుతుందండి? యేసయ్య చెప్పాడండి, ఆహా సుఖంగా మనం నిద్రపోదాం, ఏం పర్లేదు అనుకోవటానికి వీల్లేదు. అంతము సమీపముగా ఉన్నది అంటే దగ్గరకు వచ్చేస్తుంది, ఎక్కడో దూరంగా లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి, భయంతో ఉండాలి, జాగ్రత్తగా జీవించాలని బైబిల్ చెప్తుంది. చూసారా? యేసుప్రభు ఏం చెప్పారు? అంతము వెంటనే రాదు. కాబట్టి చాలా టైం ఉందిలేండి, ఎప్పుడుకి వస్తుందో లేండి, అసలు వస్తుందో లేదో లేండి అని అనుకుంటారేమోనని బైబిలే మనకు క్లారిటీ ఇస్తుంది. సమీపముగా వచ్చేసింది, దగ్గరకు వచ్చేస్తుంది అంతం. జాగ్రత్తగా ఉండాలి. అసలు అంతం సంభవిస్తే ఏం జరుగుతుంది అని ఏమైనా బైబిల్ చెప్తుందా? దానికి కూడా పరిశీలన మనం చేయగలిగితే పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప మర్మాన్ని చెప్తాడండి. అది మనం కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఇది మన క్రైస్తవ విశ్వాసం. తర్వాత ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తే, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. నెక్స్ట్, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. చూసారండి? బైబిల్లో అప్పుడే అంతము రాదు అన్న సంగతి మనకు చాలామంది తెలుసండి. వేదనలకు ప్రారంభం అండి, కరువులు కానీ, ఇబ్బందులు కానీ, తెగుళ్ళు కానీ, ఈ కష్టాలు ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం అండి, అంతం అప్పుడే రాదండి, అంతానికి చాలా సమయం ఉందండి అని ఒకవేళ నువ్వేదో ఏ భయం లేకుండా జీవిస్తావేమో, జాగ్రత్త, అలాగుంటానికి వీల్లేదు. అలాగని అమ్మో అంతం వచ్చేసింది ఇంకేమో తెల్లారి చచ్చిపోతాం అని కూడా భయపడాల్సిన పని లేదు. దేవుని వాక్యము ఏమండి మనందరికి కూడా తెలుసు, రెండంచులు కలిగినటువంటిది, పదునైనటువంటి ఖడ్గం. అందుకని వాక్యానికి ఒక్కొక్క సందర్భంలో 2 భావాలు ఉంటాయి. ఇక్కడ మనమైతే చూస్తున్నాం. పేతురు ఏమి హెచ్చరించాడండి? సమీపంగా వచ్చింది, జాగ్రత్త అని చెప్పాడు. అసలు అది ఎలాగుంటుంది అని అంటే, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాలి, భూమి మీదకి వచ్చిన తర్వాత మరి ఆయన విశ్వసించినటువంటి వారు తిరిగి లేవాలి, కొన్ని కార్యక్రమాలు జరగాలి, సెకండ్ కమింగ్ జరగాలి, ఇంకా చాలా విషయాలు జరగాల్సి ఉంది. ఆ తర్వాత భూమి యొక్క అంతము కలుగుతుంది, అంటే ఈ భూమి నశించిపోతుంది, యుగ సమాప్తి జరుగుతుంది. జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా లేదా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగానో మయాన్ క్యాలెండర్ ప్రకారంగానో అంతం రేపో మాపో వస్తుందంటే ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా నెక్స్ట్ సండే 2020 జూన్ 21న అంతం వస్తుంది అన్నటువంటి వార్తలకి కలవరం చెందొద్దు, దిగులు చెందొద్దు, ధైర్యంగా ఉండండి, విశ్వాసంగా ఉండండి. రేపు వచ్చే ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో అంతము సంభవించదు. అందుకని ఎప్పుడో వస్తుందిలేండి, విచారం లేకుండా ఉందాం, తిందాం, త్రాగుదాం అనుకుంటే తప్పే. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, సమీపంగా దగ్గరకు వచ్చేస్తుంది అని కూడా పేతురు చెప్తున్నాడు. కనుక భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, దేవుని వైపు చూస్తూ మనం జీవించాలి. లోక వార్తలకు మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. Please like, share, comment our videos. Don't forget to subscribe Christu Vijayam.